వెల్కమ్ టు ఏసర్ మీడియా. లడ్డూ కల్తీ జరిగిందనే అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, FSSAI నుంచి 1 సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్ ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదని తెలిపింది. లడ్డూ కల్తీ జరిగిందనే అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, FSSAI నుంచి 1 సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్ ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదని తెలిపింది. లడ్డూ కల్తీ జరిగిందనే అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, FSSAI నుంచి 1 సభ్యులుగా ఉండాలని సూచించింది. స్వతంత్ర సిట్ ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదని తెలిపింది.